sharing this? ఓకేనా? మీరు వస్తారా? ఉంచండి. ఇట్స్ ఓకే. కమ్ రాణి మూవీ చూశానండి, చాలా బాగుంది. ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినా సరే ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లాగా అనిపించింది. మెయిన్ ఐ వాంట్ అప్రిషియేట్ ప్రొడ్యూసర్ గారు. సో ఆల్మోస్ట్ 3 years పట్టిందంట. సో 3 years ఈ స్టోరీని బిలీవ్ చేసి, ఈ ప్రాజెక్ట్ని బిలీవ్ చేసి ఇంత కష్టపడినందుకు, ఈ ప్రాజెక్ట్ని డెలివర్ చేసినందుకు ఐ వాంట్ కంగ్రాచులేట్ హర్. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి, మెయిన్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. సో లీడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో శ్వేత వర్మ, ప్రవీణ్, కిషోర్, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. సో ద స్టోరీ వాజ్ న్యూ అండ్ ఐఎమ్ హ్యాపీ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఫోటో మీ అందరికీ థ్యాంక్స్ నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. మహేష్ కత్తి గారికి, సంజీవ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది ఫస్ట్ నాకు తెలిసి స్టార్ట్ అయినప్పుడు ఉన్న టీంలో నేను ఒక్కడనే కంటిన్యూ అయ్యాను. తర్వాత టీం మొత్తం మారిపోయింది. నా క్యారెక్టర్ మాత్రం మార్చారు ఈయన రాఘవ. నేను ముందు ఫాదర్ క్యారెక్టర్ చేయాలి ఒరిజినల్గా. అప్పుడు ఉన్న టీం మొత్తం మారిపోయింది, కానీ నేను ఒక్కడనే కంటిన్యూ అయ్యాను. నా క్యారెక్టర్ చేంజ్ చేసి డాక్టర్ క్యారెక్టర్, జాన్ క్యారెక్టర్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం నాకు నెగిటివ్ షేడ్లో చేసే అవకాశం వచ్చిందే రాఘవతోటి ఈ రాణిలో. అంటే లేట్ అవ్వడం వలన వెనకాల ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ, లేకపోతే ఇంకోటి ఇలాంటి ఫీచర్ ఫిల్మ్స్ బయటకు వచ్చి నెగిటివ్ క్యారెక్టర్ ముందు అందులో వాటిలో చేశానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఫస్ట్ నాకు నెగిటివ్ క్యారెక్టర్ మీరు చెయ్యండి అంటే అందరూ ఇప్పుడు దాకా మిమ్మల్ని సాఫ్ట్గా ఒక జెంటిల్మెన్, ఒక ఇంజనీర్, డాక్టర్, లాయర్ ఇలాగే చూస్తున్నారు, అలా కాదు డిఫరెంట్గా చూపిస్తానని ఫస్ట్ చెప్పి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన రాఘవకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫర్ దట్ పర్టికులర్గా, అంటే ఆ నెగిటివ్ షేడ్ కూడా చేయగలడు అని నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఎంటైర్ టీమ్ బాగా కోఆపరేట్ చేశారు, నాకు హెల్ప్ చేశారు. ప్రవీణ్, శ్వేత, రాజశేఖర్ అందరూ కూడా, కిషోర్ గారు, అన్నీ ఎవరన్నా పేరు మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. మమ్మల్ని బాగా అందంగా చూపించిన మారుతి గారు, ఆయన బయట అక్కడ తిరుగుతున్నట్టున్నారు, ఆయనకి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మంచి మ్యూజిక్ అందించిన శాండీకి, అలాగే ఎడిటింగ్ చేసిన మా జస్వన్కి, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ రాజశేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. యాక్చువల్లీ నాకు రాఘవ్ కన్నా వాలి బాగా తెలుసు అండి. వాలి ఒకరోజు కాల్ చేసి, భయ్య చిన్న క్యారెక్టర్ ఉన్నది మూవీలో, అది 2016లో కాల్ చేశారు. కాల్ చేసి చిన్న క్యారెక్టర్ భయ్య, బట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది సీన్. సరే అంటే అప్పటికి యాక్చువల్లీ నేనంటే ఇంకా అంత రికగ్నైజ్ అవ్వలేదు, ఎస్టాబ్లిష్డ్ అవ్వలేదు. సరే చేద్దామని అంటే మోదీనగర్ మిడ్లాండ్ బేకరీకి వచ్చి ఇద్దరు వచ్చి స్టోరీ చెప్పారండి. ఫస్ట్ మొత్తం కంప్లీట్ స్టోరీ అంతా చెప్పారు. సరే ఓకే చేద్దాం ఇదంతా అనుకున్నాం. తర్వాత కాల్ రాలేదు, ఏం రాలేదు, అయిపోయింది. 17 దాటిపోయింది. 18 తర్వాత ఏంటంటే నాది భరత్, నేను శుభోదయం రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వాలి ఫోన్ చేశారు, సార్ ఇది సేమ్ క్యారెక్టర్ మీరు చేస్తారా లేదా అని చెప్పాను. అదేంటంటే 3 years అయింది కదా, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు. లేదు సార్, యాక్చువల్గా ఆ క్యారెక్టర్ మిమ్మల్ని అనుకున్నాం, సో మీరు చేస్తారండి, విల్ డూ ఇట్ అని చెప్పి ఇమీడియట్గా అది హార్డ్లీ ఆ సీన్ 3 hours చేసేవాను. సో ముందు అప్పుడు చేసినప్పుడు కూడా నిజంగా నాకు ఏంటంటే ఇదేంటి ఈ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఏంటి అని అనుకున్నాను. కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు ఇప్పుడు కాదండి, యాక్చువల్లీ ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు కొంతమంది చూసారు, ఎడిటింగ్ టేబుల్ వాళ్ళు చూసిన తర్వాత నాకు కాల్స్ వచ్చినాయి ఓవరాల్ ప్రాజెక్ట్ గురించి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 12 అవుతుంది, రేపు వర్కింగ్ డే. ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు, ప్లస్ తర్వాత ఇందాక ఏంటంటే ఫుల్ ఆల్ ద 2 other shows అందరూ ఇక్కడ కూడా ఏంటంటే కేర్ చేసుకుని కంప్లీట్ ఫిల్ అయిపోయి చూసాం. దట్ ఇట్స్ ఇండికేట్స్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇది చేసి కాన్ఫిడెంట్ గా, అంటే ఇది ఒక్కరినే కాదు, ఇక్కడ ఆల్ థింగ్స్ చేయడం వల్లే రాణిలో వచ్చింది. యాజ్ శ్వేత స్టేటెడ్, ఒకరి ఎఫర్ట్ అని కాదు, బట్ డెఫినెట్లీ ఏంటంటే రాణి, శివ అండ్ కిషోర్ వీల్ డీల్ దట్. వాళ్ళు ఎందుకు ఎలివేట్ అయ్యారంటే మిగతా అన్ని టీమ్స్, మిగతా అన్ని క్రాఫ్ట్స్ సపోర్టివ్గా చేయడం వల్ల అవి అలా ఎలివేట్ అయినాయి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ హోప్ఫుల్లీ మన అందరూ మళ్ళీ ఏంటంటే ఇది కాకుండా పెద్ద స్క్రీన్లో కొలుతావాలి. థ్యాంక్ యూ. Thank you very much. I thank all the guests for coming here, for encouraging and supporting us, sir. Thank you. Thank Have you a so wonderful much, night, and thanks to
రాణి ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు చేశాను. నిజంగా అంటే చాలామందికి వాళ్ళకి ఏంటంటే ఆశలు ఉంటాయి. ఆశల్ని ఎలా నెరవేర్చుకోవాలనే ఒక నిత్య జీవితంలో పడే తపనకి ఇలాంటి ఒక ఉదాహరణ. వాళ్ళు ఒక టీం అంతా కష్టపడి ఈ ప్రోడక్ట్ని వీళ్ళు చాలా బాగా తీసుకొచ్చారు. బట్ టైం టేకింగ్ అయినా కానీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రేక్షకుల ముందు పెట్టగలిగారు. దానికి టీంని మొత్తాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. సార్ ఇప్పుడు రత్నబాబు గారు మిమ్మల్ని మాట్లాడాల్సింది కోరుతాను. ఆల్రెడీ ఎంజాయ్ ద మూవీ. How was the movie? అందరికీ నమస్కారం. ఇక్కడ చూసిన వాళ్ళ చూసిన వాళ్ళకి బట్ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఈరోజు కెప్టెన్ మావాడు ఎరగదీశాడు. రాణి అనే పేరులో ఆమె ఒదిగిపోయింది. రాణిలాగా కాకుండా సంగీతలా కాకుండా కలెక్టర్లా 3 పాత్రలు చేశారు. వండర్ఫుల్ అండి. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఈ సినిమాకి 2 పోటీ పడి చేశారు. ఇటు సైడ్ టెక్నీషియన్లు వాళ్ళ బీభత్సమైన వర్క్ చేస్తున్నారు, ఇటు సైడ్ ఆర్టిస్టులు బీభత్సమైన పర్ఫార్మెన్స్. 2 పోటాపోటీగా చేశారు. ఈ టీం అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. ఇదే కథని బాలీవుడ్లో కూడా చేసుకోవచ్చు, రకరకాలుగా ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పర్సన్స్ అందరూ ఒక అతి తక్కువ కాలంలో సెలబ్రిటీస్ అవుతారు. అది నాకు నమ్మకంగా అనిపించింది. Thank you so much, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాణి టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ప్రీమియర్ అదిరిపోయింది, సూపర్ సక్సెస్ ఇది. అంటే రీసెంట్గా వచ్చిన సినిమాలు ఇస్మార్ట్ శంకర్ కానీ జే కామ్రేడ్ కానీ అంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందో, కోర్స్ ఇది కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమా అనుకుంటే మీ ప్రీమియర్ వరకు ఇది సూపర్ సక్సెస్. అంటే నెక్స్ట్ షోకి మళ్ళీ కొంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే కొంతమందిని గ్యాదర్ చేయడం, వచ్చిన అందరి సినిమా అందరికి నచ్చడం, ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ సక్సెస్. అండ్ ఈ ప్రీమియర్ నేను రావడానికి మెయిన్ రీజన్ 2 ఉన్నారు. ఒకటి కిషోర్ అండ్ ప్రవీణ్. కిషోర్ అయితే నాకు చాలా కాలంగా తెలుసు, ప్రవీణ్ రీసెంట్గా నాకు పరిచయం అయ్యారు. అఫ్కోర్స్ అన్ఫార్చునేట్ ఒక సినిమా చేయాల్సి ఉంది, జరగలేదు. కానీ ఖచ్చితంగా ప్రవీణ్ మీద వర్క్ చేయాలి. స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. అంటే శ్వేతవర్మ కానీ కిషోర్ కానీ ప్రవీణ్ కానీ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పాత్రల్లో ఫ్యాంటాస్టిక్గా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. నాకైతే చాలా నచ్చింది. ఖచ్చితంగా వీళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ స్టార్స్గా, మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్గా, మంచి టెక్నీషియన్ అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తూ నన్ను ఈ ప్రీమియర్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. రాణి అనే ఫిల్మ్ చూశాను. ఇది షార్ట్ ఫిల్మ్ అందామా, ఇండిపెండెంట్ ఫిల్మ్ అందామా అంటే నిజానికి ఇది ఫిల్మ్. ఆల్మోస్ట్ 90 మినిట్స్ అంటే ఫీచర్ లెంగ్తే అనుకోవాలి. ఫీచర్ ఫిల్మ్ క్వాలిటీ ఉంది, ఆ స్థాయి సాంకేతిక నైపుణ్యం ఉంది, నటన కౌశలం ఉంది, దర్శకత్వ ప్రతిభ ఉంది, అలాగే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సో ఇన్ని మేలు కలయికలు రాణిలో ఉండడం ఒక ఎత్తు అయితే, కథలో వైవిధ్యం అంటే మామూలుగా తెలుగు సినిమాలో ఎప్పుడు రాని సబ్జెక్ట్ ఒకటి తీసుకొని దాన్ని ఒక ప్రయోగాత్మకంగా చేయడం అనేది అభినందించదగ్గ విషయంగా అనుకుంటుంది. అలాగే రిసోర్స్ కన్స్ట్రెయింట్ ఉన్నా కూడా దాన్ని ఎంత మ్యాక్సిమైజ్ చేయగలము, ఎంత బెస్ట్ తీయగలము అవుట్పుట్ అనేది పెద్ద ఛాలెంజ్ ఏ దర్శకుడికైనా కూడా. ఆ ఛాలెంజ్ని నిర్మాత కంఫర్ట్ చూసుకొని చేసినటువంటి దర్శకుడికి ఖచ్చితంగా అభినందనలు తెలపాలి. రాఘవేంద్ర నిజంగా తనకు బడ్జెట్ ఇస్తే ఏం చేస్తాడు అంటే అది ఇమాజినేషన్కి ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే తను ఇంత బడ్జెట్లో ఈ స్థాయిలో సినిమా చూపించగలిగిన వాడు. కాస్త వెన్నుదన్నుగా బడ్జెట్ దొరికితే అద్భుతమైన సినిమాలు తీస్తారన్న ఎటువంటి సందేహం లేదు. అలాగే దర్శకత్వ ప్రతిభతో పాటు రచన, దాంతోపాటు నటుల నుంచి నటన రాబట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక అచీవ్మెంట్స్గా నేను ఖచ్చితంగా చెప్తాను. అందరూ ఈ సినిమా చూడండి. చూసిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద అయితే రీసెంట్ టైంలో వచ్చిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు, అన్ని రకాలుగాను. జస్ట్ వాచ్ రాణి ఫర్ పర్ఫార్మెన్సెస్. అటు ప్రవీణ్ ఎండమూరి కానివ్వండి, శ్వేత కానివ్వండి, కిషోర్ కానివ్వండి, అలాగే అప్పాజీ గారు కానివ్వండి, వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ కూడా నిజంగా అందంగా తావి అద్దారు ఈ సినిమాలో అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అందుకనే అటు నటనకు, సాంకేతిక నైపుణ్యానికి, దర్శకత్వ ప్రతిభకి ఒక పట్టం కట్టిన రాణి తప్పకుండా చూడండి. రాక్యాల చరిత్రలో ఈ రివ్యూలు వాడుకున్న సినిమాతో రాక్యాలు తీసాడు. సినిమాటోగ్రఫీ
షార్ట్లు ఎట్లా దొరికేసాను అండ్ ఇట్స్ మీకు ఎవరికైనా బహుశా రాకాజీలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇఫ్ యూ డోంట్ నో ద ప్లేస్ ఇది దాదాపు ఆల్మోస్ట్ 60% ఒకే ప్లేస్లో తీశారంటే ఎవరు నమ్మరు. దట్ ఈస్ ద అంటే ఇందాక బడ్జెట్ కన్స్ట్రెయింట్ గురించి చెప్పాడు వచ్చినప్పుడు, అంటే బడ్జెట్ కన్స్ట్రెయింట్లో కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం అనేది గొప్పతనం. అది ప్రతి స్ట్రగ్లింగ్ ఫిల్మ్ మేకరు సక్సెస్ఫుల్గా చేయలేడు. అనురాగ్ కశ్యప్ మధ్యలో ఒక సినిమా ఏదో తీశాడు భారీ బడ్జెట్ ఫిల్మ్, అది ఫ్లాప్ అయిన తర్వాత అడిగారు జనం, అంత డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర, ఎందుకు అట్లాంటి సినిమా తీసావంటే ఐ వర్క్ అండర్ ప్రెషర్, దిస్ టైమ్ దెర్ వాజ్ నో ప్రెషర్. సో వెన్ ఎవరి పైసా కోసం చూసుకుంటున్నప్పుడు ఏ షాట్ ఎక్కడ తీయాలి అనే ఆలోచన, ఎంత ఎకనామికల్గా దాన్ని చేయాలి అనే ఆలోచన బహుశా ఇంకా ఎక్కువ క్రియేటివిటీని ఇస్తుందేమో. దట్ యూ హ్యావ్ డన్ ఇట్ అన్డౌటెడ్లీ. అఫ్కోర్స్ కథ బాగుంది. సినిమాటోగ్రఫీ అంటే నెక్స్ట్ సినిమాటోగ్రఫర్ ఎందుకు అడిగానంటే, ఒక లొకేషన్లో నేను ఎన్ని ఫ్రేమ్లు పెట్టగలను, ఎన్ని షాట్లు తీయగలను అనేది సినిమాటోగ్రఫర్లు చంపేస్తారు ఈ మధ్యకాలంలో. అట్లాంటిది ఒకే రూమ్ని 4 సార్లు చూపించాడు. మనకు రూమ్ తెలుసు కాబట్టి తెలుసు, కానీ అదర్వైజ్ అంటే అన్ని షాట్లు ఆలోచించడం అనేది సినిమాటోగ్రఫర్ కోసం. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ హీ హాస్ గివెన్. అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్ ఇద్దరు నాకు తెలిసిన యాక్టర్లే. ఎప్పుడో వీళ్ళకి బ్రేక్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాను, చాలామందికి చెబుతూ ఉంటాను, వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు కొత్తగా నేను చెప్పనక్కర్లేదు ఇద్దరు గురించి. అంటే మన వాళ్ళు ఎంతో ఇంపార్టెంట్ తెచ్చుకుంటూ ఉంటారు, కానీ మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని కనీసం ఈ మధ్య కాలంలో కొంత షార్ట్ ఫిల్మ్లు చూసి పెద్ద డైరెక్టర్లు కూడా వాళ్లకు సినిమా అవకాశాలు ఇస్తున్నారు. రీసెంట్గా పలాస అనే సినిమాలో కొన్ని సీన్లు నేను చూశాను, ప్రవీణ్ చేసింది ఎక్స్ట్రాడినరీగా చేశాడు. సో మెయిన్ స్ట్రీమ్లో కూడా ఆ స్పేస్ సంపాదించుకొని తన స్థానం తను సంపాదించుకుంటాడని నాకు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ శ్వేత, ఐ హ్యావ్ నోన్ హర్, ఐ హ్యావ్ సీన్ హర్ వర్క్. యూ ఆర్ గోయింగ్ టు టాక్. అండ్ కిషోర్ ఏది ఇన్స్పెక్టర్ అది చాలా బాగా చేశాడు. అంటే ఒక నొబిలిటీ ఉంటుంది, అటు ఒక మనిషిని చూడంగానే ఈడు మంచోడబ్బా అనే ఫీలింగ్ ఉంటుంది. అది బాగా కనపడ్డది. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సినిమాటోగ్రఫర్కి ఒక చిన్న సజెషన్ ఉంది, మామూలుగా అందరు ఫిల్మ్ మేకర్లకి డిజిటల్లో ఈ ఫ్లాషెస్ పడుతున్నప్పుడు బ్రేక్స్ వస్తాయి ఫిల్మ్లో. కాబట్టి మామూలుగా పోస్ట్లో అది యాడ్ చేసుకోండి, డోంట్ డూ ఇట్ ఆన్ ద లొకేషన్. ఎందుకంటే ఇది సీన్లో వర్కౌట్ అయింది, ఎందుకంటే ఇట్స్ డిస్టర్బింగ్ సీన్. ఏదైనా న్యూస్ కవరేజ్ లాంటి టైంలో ఇలా ఫ్లాష్ ఉన్నది ఇచ్చేస్తే మన జూనియర్ ఆర్టిస్టులు టప్ప కొట్టేస్తుంటారు వాళ్ళు. సో అది పోస్ట్లో యాడ్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి. దట్ ఈస్ అ స్మాల్ సజెషన్. అదర్వైజ్ అంటే ఆ స్టోరీ నెరేటివ్ స్ట్రక్చర్ లాస్ట్లో ఎండ్ ట్విస్ట్ ఎట్లా అయితే మనం ట్విస్టెడ్గా మొదలుపెట్టాడో అదే ఎండ్ ట్విస్ట్ ఇవ్వడం అనేది ఈజ్ అ వెరీ వెరీ గుడ్ రైటింగ్ ఫర్ మీ. అలాగే ప్రయోగము పగ కూడా గుడ్ రైటింగ్, గుడ్ మేకింగ్. నిజానికి ఎన్ని నిమిషాలు టోటల్గా? ఓకే, 80 minutes ఈజ్ అ ఫీచర్ లెంగ్త్ ఫర్ నేషనల్ అవార్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. సెనిటా క్లాస్ యూ డోంట్ నో, అంటే ఎక్కడ జాక్పాట్ పడతామో మనకు కూడా తెలియదు. అంటే మన ప్రేక్షకులకు కొంత లిమిటేషన్స్ ఉన్నాయి, కాకపోతే మేబీ బికాస్ ఆఫ్ ద సబ్జెక్టు ఇన్నోవేషను దానివల్ల బహుశా వేరే వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంది. విత్ సబ్టైటిల్స్ ఇఫ్ యూ కెన్ go ahead with it, I'm sure it will have a much bigger recognition than within Telugu. So okay, all the best. Producer ఏమంతకి ధైర్యాన్ని మెచ్చుకోవాలమ్మా. అంటే ఒకటి కథ చెప్తే విజువలైజ్ చేసుకోవడం ఒక ప్రాబ్లము, రెండు ఏంటంటే ఏంటిది ఇంత ఇంపాసిబుల్ కాన్సెప్ట్ నిజంగా ప్రేక్షకుడు ఒప్పుకుంటాడా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ రైటింగ్ లెవెల్లో డౌట్ ఉంటుంది ఖచ్చితంగా. మన సినిమా చూస్తున్నాం కాబట్టి అదేమి అంటే మనకు సినిమా ఫ్లోలో బాగా అనిపించింది, వదిలేసాం. కానీ లాజిక్గా పట్టుకునే వాళ్ళు ఏంటంటే ఇది పాసిబులా, ఇలాంటి మెడిసిన్ ఉంటాయా, ఈ ప్రశ్నలు చాలా ఉంటాయి. మరీ డైరెక్టర్ ఓవర్గా ఆలోచిస్తారన్నాడా, అవన్నీ నమ్మి డైరెక్టర్కి అవకాశం ఇస్తే డైరెక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ప్రేక్షకుడు మీకు ఎవరికి డౌట్ రాలేదుగా, దట్ ఈస్ సక్సెస్ ఆఫ్ ద డైరెక్టర్. సినిమా అంటేనే బిలీవింగ్ దట్ అంటే అన్రియల్లీ రియల్ అనుకో మనం బిలీవ్ చేస్తాం. అది చేయగలిగితే డైరెక్టర్ ఏదన్నా చూపిస్తాడు, ఏమన్నా ఒప్పిస్తాడు. అది సినిమాలో బాగా చేస్తాం. దట్ ఈస్ వాట్ డైరెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్, మేకింగ్ ఆడియన్స్ బిలీవ్ ద అన్బిలీవబుల్. వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ.